హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇండియన్ మార్కెట్ చాలా మంచిగా ర్యాలీ చేశాయి. ప్రతి స్టాక్ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లో క్యాప్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మంచిగా ర్యాలీ చేశాయి ఈరోజు. దీని ప్రధాన కారణం మన రూపీ కూడా స్ట్రాంగ్ అయింది. చెప్పాం కదా, మన రూపీ ఫాల్ అవుతుంటే మన మార్కెట్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మన రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది. రూపీ ఎందుకు స్ట్రాంగ్ అయింది అంటే ఆర్బిఐ ఇన్వాల్వ్మెంట్ అయింది, డాలర్లు అమ్ముతోంది. డాలర్లు అమ్మడం వల్ల మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల ప్రధాన కారణం మన స్టాక్ మార్కెట్ కూడా ర్యాలీకి ప్రధాన కారణం. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా లాస్ట్ 3 days గా వాళ్ళు బయర్లుగా ఉన్నారు. ఇది ఒక మంచి విషయం మన ఇండియన్ మార్కెట్కి. ఈ రెండు కారణాలు కూడా మన మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణం. మూడవది, యుఎస్ లో మన వచ్చి ఇన్ఫ్లేషన్ డేటా కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కావచ్చు, మనం మాట్లాడాం ప్రతిరోజు. ఈ డేటాస్ 2026లో వడ్డీ రేటు తగ్గించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 3 రేట్ కట్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2026లో. ఎందుకు ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడున్న ఫెడ్ చైర్ 2026లో మేలో దిగిపోతాడు. అప్పుడు కొత్త చైర్ వస్తాడు. అతను నియమించేది ట్రంప్. నియమించిన వ్యక్తి వచ్చి షార్ప్ గా వడ్డీ రేట్లు కనుక కట్ జరిగితే, మనీ ప్రింటింగ్ కనుక చేయగలిగితే ఆయన మన మార్కెట్లో మంచిగా ర్యాలీ అవ్వడానికి ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ టైం దాకా కూడా వెయిట్ చేయండి. అతను వచ్చిన తర్వాత ఏం చేస్తాడని చెప్పి కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. అతను రాబోతున్నాడు అని చెప్పేసి ముందస్తుగా ర్యాలీ జరగదు మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి. అది కూడా చాలా డేంజర్ కూడా మారుతుంది ఈ విషయం. అతను వచ్చిన తర్వాత కూడా ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్ అవ్వకపోతే, అందరూ ఈరోజు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ 2026లో రేట్ కట్స్ అంతగా రాకపోతే మార్కెట్ ఫాల్ అవడానికి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ యుఎస్ లో ఏఐ బబుల్ నడుస్తుంది. ఆల్రెడీ ఏఐ స్టాక్స్ హై లెవెల్లో ఉన్నాయి. స్టాక్ వాల్యూ చాలా హై ఉంది యుఎస్ లో. వీటి కారణం కూడా ఏఐ బబుల్ వచ్చిందంటే మన మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మొత్తం యుఎస్ మార్కెట్ అయితే మంచిగా ఉంది. గోల్డ్ కూడా ర్యాలీ చేస్తుంది. మనం నిన్న మాట్లాడాం, నిన్న వీడియోలో చెప్పాం. 2026లో గోల్డ్ ప్రధాన కారణం, ర్యాలీ అవ్వడానికి ప్రధాన కారణం ఈ వడ్డీ రేటు తగ్గింపు జరుగుతుంది అని అమెరికాలో ఎక్స్పెక్ట్ చేయడం వల్ల బాగా ప్రధానంగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంది. గోల్డ్, సిల్వర్ మంచి ర్యాలీ ఇచ్చాయి ఈ సంవత్సరం, గోల్డ్, సిల్వర్ రెండు. ఎందుకంటే ఇంత ర్యాలీ ఇవ్వడానికి కారణం కూడా మీకు తెలుసు. టారిఫ్ అన్సర్టనిటీ ఎక్కువైతే మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఈటీఎఫ్స్ గోల్డ్ భారీగా కొంటున్నారు. ఈ కొనడం వల్ల గోల్డ్ ప్రైజెస్ హైక్ అవుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇదే కారణం 2026లో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయ్యి వడ్డీ రేట్లు బాగా అందుబాటులో కనుక వచ్చాయంటే గోల్డ్ కూడా ర్యాలీ అవుతుంది. గోల్డ్ ర్యాలీ అవుతుందంటే కారణం ఇన్ఫ్లేషన్ రైజింగ్ అవడం వల్ల కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ రైజ్ అయినా గోల్డ్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గించి వడ్డీ రేటు తగ్గించినా గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నీకు స్టాక్ మార్కెట్ పడుతుందంటే, స్టాక్ మార్కెట్ పడిందంటే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ ఆల్మోస్ట్ 28 ట్రిలియన్ దాకా ఉంది. ఒక 15% కరెక్షన్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా హై వచ్చింది కాబట్టి 10% to 15% కరెక్షన్ జరిగినా కూడా అది హెల్తీగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హెల్తీ కరెక్షన్ ఎప్పుడు మంచిదే మార్కెట్కి. అలా మార్కెట్ కానీ, ఏ మార్కెట్ కానీ, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, స్టాక్స్ కాదు, ఏ మార్కెట్లో అయినా ఖచ్చితంగా కరెక్షన్ అనేది జరుగుతుంది. 10% అనేది జరుగుతుంది. ర్యాలీ అవుతున్నా కూడా 10% పడినా కూడా మళ్ళీ రైజ్ అవ్వడానికే కారణం ఉంది 2026లో గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా చూసి మాట్లాడదాం. ఏమేమి మంచిగా ఉన్నాయి ఈ స్టాక్స్ కానీ అని చూసి మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50
206 పాయింట్స్ పెరిగింది. సెన్సెక్స్ 638% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 234 పాయింట్స్. నిఫ్టీ ఐటీ 796. బిఎస్సి స్మాల్ క్యాప్స్ కావచ్చు 570. ఈ రోజు ప్రతి ఒక్క స్టాక్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఈ ర్యాలీని ప్రతి ఒక్కరు శాంత ర్యాలీ అంటున్నారు. ఎక్కువ యుఎస్ లో వినపడుతూ ఉంటుంది ఈ పదము, శాంత ర్యాలీ అని. ఈ ఇయర్ ఎండ్ కి శాంత ర్యాలీ స్టార్ట్ అయిందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రధాన కారణం యుఎస్ నుంచి వడ్డీ రేటు తగ్గింపు, ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్, గ్లోబల్ గా అన్సర్టనిటీ తగ్గింది. అన్సర్టనిటీ తగ్గడం, ప్రతి మార్కెట్లోనూ పాజిటివ్ గా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల మన ఇండియన్ మార్కెట్ కూడా ర్యాలీ అయింది. గుర్తుపెట్టుకోండి, మన రూపీ కూడా స్ట్రాంగ్ అయింది కాబట్టి ర్యాలీ అయింది. ఈరోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ మంచి పర్ఫార్మెన్స్ చేసినాయి ప్రతి ఒక్క స్టాక్ కూడా. చూడండి, ఆల్మోస్ట్ 4 lakhs crores ఈరోజు ఒక్కరోజే మన బిఎస్సిలో వాల్యూమ్ పెరిగింది అనమాట. 4 లక్షల కోట్లు లాభపడినాయి ఈరోజు స్టాక్ మార్కెట్ లో మొత్తం ఆల్మోస్ట్. చూడండి, మన రూపీ స్ట్రాంగ్ అవడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ రైజ్ అయిందని. నిఫ్టీ ఇండెక్స్ అప్పు. మొత్తం ఆల్మోస్ట్ ఈరోజు ప్రతి ఒక్క సెక్టార్, ఈ సెక్టార్ లాభపడలేదు అనుకోకుండా ప్రతి ఒక్క సెక్టార్, టెలికాం సెక్టర్ కావచ్చు, డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, రైల్వే కావచ్చు, మెటల్ కావచ్చు, ప్రతి ఒక్క స్టాక్ ఈరోజు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాయి. బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ అది కన్ఫర్మ్ అవడం, విజయవాడ వైజాగ్ అది కూడా ఆమోదం లభించడం, బిఎస్ఎన్ఎల్ కూడా మంచిగా రోజు దానివల్ల కూడా స్మాల్ క్యాప్ ఐటీ ఇండెక్స్ కూడా మంచిగా పెరిగింది అనమాట. ఈ బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ ఒప్పందం తర్వాత మొత్తం ఈరోజు అన్ని సెక్టర్లు మంచిగా ఉన్నాయి. ఈరోజు ఏదైనా ప్రాఫిట్స్ వస్తే మంచిగా బుక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అయినా ప్రాఫిట్ వచ్చినాయని చెప్పి అలాగే ఉన్నారంటే మళ్ళీ మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి. అది ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ చూద్దాం. రోజైతే డౌ జోన్స్ కూడా మార్నింగ్ నుంచి పాజిటివ్ లోనే ఓపెన్ అయింది. చూద్దాం ఈరోజు నేటి యాక్చువల్లీ యుఎస్ మార్కెట్ లో మండే స్టేబుల్ గానే ఉంటుంది, లేదా మార్కెట్ ఫాల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సోమవారం రోజు. ఎన్విడియా మళ్ళీ 180 వచ్చింది. చూడండి, క్రూడ్ ఆయిల్ మళ్ళీ మన 55 పాయింట్ సంథింగ్ నుంచి ఈరోజు మళ్ళీ 58 కానుకుంది, 57.70. చూడండి, గోల్డ్ ఆల్ టైమ్ హై $4,409. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇది పెరుగుతుంది? ఇంతకు ముందుగా మనం మాట్లాడినాం. 2026లో ఫెడ్ నుంచి మంచిగా వడ్డీ రేటు తగ్గుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ రావడం, చీప్ మనీ దొరుకుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం. చీప్ మనీ దొరికిందంటే స్టాక్ మార్కెట్లకి, గోల్డ్ కి ర్యాలీ అవడానికి ప్రధానమైన అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు ఈరోజు గోల్డ్ ర్యాలీకి, సిల్వర్ ర్యాలీకి మంచి ప్రధానమైన కారణం. గుర్తుపెట్టుకోండి. ఒక బ్యాడ్ థింగ్, యుఎస్ 10 years బాండ్స్ 4.17. గుర్తుపెట్టుకోండి, ఇది డ్రాప్ అవ్వాలి. 4.17 ఇది ఫాల్ అయిందంటే మన మార్కెట్ కానీ, యుఎస్ మార్కెట్ కావచ్చు, ప్రతి ఒక్క మార్కెట్ కి చాలా మంచిగా ఉంటుంది. 10 years బాండ్స్ 10 years బాండ్స్ పడటం లేదు తెలుసా ఫ్రెండ్స్. వడ్డీ రేట్లు అమెరికాలో 5.5 ఉన్నప్పటి నుంచి కూడా, అప్పుడు కూడా ఈ హై ఇంట్రెస్ట్ రేట్ లేదు యుఎస్ 10 years బాండ్స్ లో. ఈరోజు 3.5 to 3.75 ఉన్నా కూడా 4.18. గుర్తుపెట్టుకోండి, చాలా బ్యాడ్ థింగ్. డాలర్ ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 98.44. కొంచెం లైట్ గా ఫాల్ అయితే అయింది.
అంతగా ఏం పెద్దగా ఏం ఫాల్ అయితే ఏం పడలేదు, లైట్ గా ఫాల్ అయింది అంతే. అదే ఇది కూడా మంచి విషయమే, కానీ ఇది ఫాల్ అయితే మన స్టాక్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ గురించి కూడా కావచ్చు, ప్రతి మార్కెట్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. మన రూపీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటే 89.65 కి క్లోజ్ అయింది ఈరోజు. క్రిప్టో కరెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. క్రిప్టో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న కూడా వీకెండ్ వచ్చిందంటే మ్యానిపులేషన్ ఎక్కువ, క్రిప్టోలో వాల్యూమ్ లో ఉంటుంది. అప్పుడు ఇంకా చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటాయి, జస్ట్ మా చిన్న చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్స్ తో ఉంటాయి, అంటే ఒక 100 మిలియన్ లోపల. అలాంటి స్టాక్స్ ని బాగా మ్యానిపులేట్ చేస్తారు ఇక్కడ క్రిప్టోలో. బిట్ కాయిన్ చూడండి, మళ్ళీ మంచి అప్పు వచ్చింది కొద్దిగా. జపాన్ 84-85 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ $95,000 అప్పు వచ్చింది. జపాన్ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత కూడా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జపాన్ వడ్డీ రేట్లు పెంచిందంటే మార్కెట్కి కొంచెం బ్యాడే. ఇప్పుడు మనము యుఎస్ లో డిసెంబర్లో వడ్డీ రేట్ కట్ వచ్చింది 10వ తారీఖు కదా. అప్పుడు ఏమైందంటే వడ్డీ రేట్లు తగ్గించినారు కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్లు కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తారు. మళ్ళీ ఒకప్పుడు ర్యాలీ జరుగుతోంది లైట్ గా, ఇందులోనే కాదు, యుఎస్ మార్కెట్ గురించి కావచ్చు, ఏదైనా గురించి కానీ చెప్తున్నా. ఇలా వచ్చేసినాక మళ్ళీ గనక వడ్డీ రేట్లలో ఏదైనా లోపం జరిగితే మార్కెట్ చాలా షార్ప్ గా ఫాలో అవుతాయి. ఈరోజు ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ తగ్గిస్తుంది, దానివల్లే ర్యాలీ జరుగుతుంది అంటున్నారు. కానీ మొన్నొచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా కావచ్చు, సిబిఐ డేటా కావచ్చు, మార్కెట్ లో ఇది యుఎస్ వడ్డీ రేట్లు కట్టు జనవరిలో లేదని చెప్పి చూపిస్తుంది. చూడండి కదండి, అది కూడా చూపిస్తాను. మార్కెట్ లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అప్ సైడ్ కైనా వెళ్తుంది మార్కెట్, డౌన్ సైడ్ కైనా వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు మన అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చినప్పుడు, సిబిఐ డేటా వచ్చినప్పుడు 26 ఆల్మోస్ట్ 27 దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు చూడండి, ఇదే జనవరిలో చూశారు ఫ్రెండ్స్ ఎలా ఉందో. జనవరిలో రేట్ కట్ లేదని మార్కెట్ కి ఖచ్చితంగా అర్థం చేసుకుంది. 3.5 to 3.75 లోనే మార్కెట్ జనవరిలో రేట్ కట్ లేకుండా ఇక్కడే ఉండడానికి హై ఛాన్స్ ఉంది. ఈరోజు మార్కెట్ లో ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, రాబోయే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనివల్ల ర్యాలీ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ట్రాప్ అయ్యారంటే ఒకవేళ జనవరిలో కనుక వడ్డీ రేట్ కట్ జరగకపోతే మార్చిలో కనుక రేట్ కట్ వస్తే చూద్దాం, మార్చిది కూడా చూద్దాం. 50-50 ఉంది మార్చి కూడా. ఇంకా మనము మార్చి జూన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వడ్డీ రేట్ కట్స్ 2026లో. మొన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా, సిబిఐ డేటా 3 రేట్ కట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనవరిలో రేట్ కట్ లేదని కన్ఫర్మ్, ఆల్మోస్ట్ 90% లేదని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు మార్చిలో 50-50 కనపడుతోంది. మనం ఇది మారడానికి జనవరిలో రాబోయే డేటా, అన్ఎంప్లాయ్మెంట్, సిబిఐ డేటా, పిపిఐ డేటా, ఈ 3 డేటాలు నిర్ణయిస్తాయి మార్చిలో రేట్ కట్ చేయాలా వద్దా, జనవరిలో రేట్ కట్ చేయాలా వద్దా అనే విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎప్పుడైనా ఒక్క రోజు రాత్రికి చాలా మారిపోతుంది, వడ్డీ రేటు తగ్గించాలా వద్దా అనే డిసిజన్ కూడా. మనం నిన్న చెప్పాం కదా, చాలా ఓపికగా ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఏ బబుల్ వచ్చిందంటే మార్కెట్ ఫ్లాప్ అయిపోతుంది, మొత్తం అంతా ఫాల్ అయ్యింది.
మార్కెట్ ఫాల్ అయిందంటే గోల్డ్ ఖచ్చితంగా మళ్ళీ ర్యాలీ ఉంటుంది. అది విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే ఈరోజు మొత్తం మన ఇండియన్ మార్కెట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మార్కెట్ కూడా మంచిగా పర్ఫామ్ చేసింది. యుఎస్ మార్కెట్ కూడా స్టేబుల్ గానే ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్క ఏషియన్ మార్కెట్ కూడా మంచి పాజిటివ్ ఉన్నాయి. క్రిప్టో మార్కెట్ కూడా మంచి, అంటే అంతా కాదు, కేవలం ఒక బిట్ కాయిన్ మాత్రమే, బిట్ కాయిన్ ఒక 5,000 అప్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు వడ్డీ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గుతాయి, దీనివల్ల ర్యాలీ జరుగుతుంది అంటున్నారు. ట్రాప్ కూడా ఉండొచ్చు, ఇది శాంత ర్యాలీ అంటున్నారు యుఎస్ ప్రకారం. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండండి, రూపీ ఫాల్ అవుతుందా లేదా, రూపీ స్ట్రాంగ్ ఉంటుందా లేదా, యుఎస్ నుంచి ఇండియాకి టారిఫ్ ఎప్పుడు సంధి కుదురుతుంది, డీల్ జరుగుతుంది అనే విషయాన్ని మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ డేటానే మార్కెట్ ని మన బుల్ రన్ లోకి తీసుకెళ్తాయి. లేట్ అవుతా అంటే, ఇంకా లేట్ అయితే మన ఇండియన్ మార్కెట్ కూడా ఎంత మంచి డేటా వచ్చినా మూవ్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, అన్సర్టనిటీ ఉందంటే మార్కెట్ నీకు ఎంత మంచి డేటా వచ్చినా మార్కెట్ లో మూవ్ అవ్వవు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. చూద్దాం నేను ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ ఈరోజు నైట్ చూసి మీకు ఓవరాల్ గా రేపు ఇండియన్ మార్కెట్ ఎలా ఉండిపోతుంది అని చెప్పి, మార్నింగ్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మార్నింగ్ కి ఏం డేటా మారిందని కూడా మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.